బుధవారం తాండూరు కోర్టులోని న్యాయవాదులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టులో ఉన్న ఇబ్బందులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు కోర్టులో సబ్ కోర్టు ఏర్పాటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆయన సహకారంతో సబ్ కోర్టు ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని అన్నారు. దీంతో పాటు న్యాయస్థానంలో మౌలిక సదుపాయాలు, వసతులు, నూతన భవనం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, రామరెడ్డి, చంద్రశేఖర్, ఫరీద్, గోపాల్, గుండప్ప, జాయింట్ సెక్రటరీ ఆంజనేయులు, కోశాధికారి సోఫియా బేగం, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ జిలానీ, లైబ్రరియన్ మస్తాన్ సభ్యులు తదితరులున్నారు. మంచి పార్కింగ్ లేటెస్ట్ బిల్డింగ్ మంచిగా అప్స్టేర్స్ కంటే బాగుంటుందా, పార్కింగ్ బాగుంటుందా, ఉన్న ప్లేస్ తీసుకోకుండా అవుట్స్కట్స్ ప్లేస్ ఉంది ఖచ్చితంగా. అక్కడ కూడా నాకు అభ్యంతరం లేదు. మీకు అందరు కూడా ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా క్లయింట్స్ ప్లేస్ ఉంది కనుక వారికి ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది. మీరు ఆలోచన చేసుకుని ప్లేస్ బయట అంటే బయట, ఇక్కడ పట్టుకున్నదంటే నేను అలాంటి ఖచ్చితంగా ఇమీడియట్ మినిమం 4 to 5 మెంబర్స్ సీఎం పర్సన్ ఆ సపోర్ట్ మనకు కావాల్సిన మనకు ఏం కావాలా, మన దగ్గర ఉన్నది వికారాబాద్ కానివ్వండి, తాండూరు, కొడంగల్ కానివ్వండి, పై కానీ వాళ్ళకి మనకు డిఫరెంట్ ఏముంది, చేయడానికి మనకు డిఫరెంట్ ఏముంది, వాళ్ళ దగ్గర తప్పకుండా కోర్టు మాత్రం చేయించే బాధ్యత హామీ ఇస్తున్నాం. చెప్పడమే కాదు 100% వ్యక్తించి ఆదాయంలో చేయించే బాధ్యత చేస్తాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.